మీద ఆడవాళ్ళని కూడా లేకుండా నానా విధాలుగా బయట వాళ్ళతో దూషించి అనవసరమైన మాటలు మాట్లాడి ఆడవాళ్ళని లేకుండా ఈడ్ చేశారు. ఇది చొక్కాలు దించారు ఆడవాళ్ళని. ఇంత దారుణ, ఇంత అమానుషం ఎక్కడా లేదు. మన పల్నాడు జిల్లాలో ఇంత దారుణం జరుగుతున్నా ఇంతవరకు మా చరిత్రలో, మున్సిపాలిటీ చరిత్రలో మేము చూడలేదు ఇలాంటి రాజకీయ నాయకుడిని. మమ్మల్ని నువ్వు బదిలీ వర్కర్వా లేకపోతే సొంత పని దానివా అని అడగడం జరిగింది. నాది సొంత పని నేను అన్నాను. తేల్చుకున్నా, నువ్వు ఎట్లా బయట తిరగలవో నీ అంతు తేలుస్తానని సవాల్ ఇసిరాడు నిన్న మా మీద. మేమెంతోమంది వేల కార్మికులు నష్టపరుచుకొని మేము సమ్మెలో కూర్చుంటే బయట కార్మికులతో పని చేపిస్తుంటే మా కడుపులు మండి మేము అడ్డుకొనడం జరిగింది. మీరు ఎందుకు అడ్డుకుంటారు, మేము ఊరిని బాగా అంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు ఎందుకు ఆయన ఈ కార్యక్రమం చేపట్టాడో మరి ఉద్దేశపూర్వకంగా చూపెట్టాడు గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు. ఇంత దారుణమా? మరి రాజకీయ నాయకుడు అయితే వాళ్ళకుంటే వాళ్ళు తినండి, ఏదైనా చేసుకోండి, కానీ ఏమీ చేయలేరు వీళ్ళు మున్సిపాలిటీ కార్మికులు. ఏదైనా మేము చేయగలమని రాజకీయ పరంగా చూపెడితే మేము లేని వాళ్ళమే కావచ్చు, కానీ మా యూనియన్ తరఫున మేము ఐక్యంగా పోరాడి మేమేంటో నిరూపించుకుంటాము. తేల్చుకుందాం. ఈ టెంట్ మేము నైట్ 11 దాకా కూడా వీళ్ళు ఉన్నారు పిల్లలు. మేము ఉంటామన్నా కూడా ఇద్దరిని వద్దులే, ఏ టైం ఎలాంటిదో అని మేము ఇళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది. మేము లేని సమయం చూసి టెంట్ని ఈ విధంగా చింపారు. ఇది కావాలని గోపిరెడ్డి శ్రీనివాసరావు గారు వాళ్ళ మనుషుల చేత చేపించాడని మేము